రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతయా పతయే నమః. ఇప్పుడు మన దేశం ఈ తారక మంత్రాన్ని జపిస్తోంది. అయోధ్య ప్రాణ ప్రతిష్టకై పరితపిస్తోంది. ఈ అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ఆ తారక రాముని ప్రాణప్రతిష్ఠ విగ్రహాన్ని చూడాలనే ఆతృతతో మన దేశం సగర్వంగా సంతోషంగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇప్పుడు మనం ఒక అద్భుతమైన దేవాలయం దగ్గరున్నాం. అదే బూడిదంపాడు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఈ దేవాలయం ఒక ముస్లిం సోదరుడు నిర్మించాడు. తన సొంత డబ్బులు 25 లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఈ దేవాలయాన్ని ప్రజల విరాళాలతో నిర్మించారు. ఆయన పేరు షేక్ మీరా సాహిబ్ గారు. ఇది ఖమ్మం పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం పేరు బూడిదంపాడు. ఇప్పుడు మనం ఈ బూడిదంపాడు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఉన్నాం. ఇంత ప్రత్యేకతలున్న ఈ దేవాలయం గురించి షేక్ మీరా సాహిబ్ గారిని అడిగి తెలుసుకుందాం. పదండి. జై శ్రీరామ్. ఇప్పుడు దేశమంతా వినిపిస్తున్న భక్తి నినాదం ఇది. దేశ ప్రజలందరూ కూడా అయోధ్య వైపు చూస్తున్న తరుణం ఇది. జై శ్రీరామ్ అంటూ హిందూ భక్తులు వడలు ఉప్పొంగేలా నినాదిస్తున్న తరుణంలో ఇక్కడ ఒక గొప్ప దేవాలయానికి వచ్చాం. ఇది ఖమ్మం జిల్లా బూడిదంపాడులో ఉన్న రామాలయం, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి ప్రత్యేకత ఉంది. అదేంటంటే, ఒక ముస్లిం సోదరుడు ఈ గుడిని నిర్మించారు. సాధారణంగా హిందూ భక్తులు హిందూ దేవాలయం నిర్మించడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ విశేషం ఏంటంటే, ఒక ముస్లిం సోదరుడు ఈయన తన కష్టం నుంచి తన కళల నుంచి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ విశేషాలు ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, మీ పేరేమిటి? మీరు ముస్లిం అయ్యుండి కూడా ఈ హిందూ దేవాలయాన్ని ఎలా నిర్మించారు? ఆ వివరాలు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి చెప్పండి. సార్, నేను బూడిదంపాడు గ్రామం అండి. నేను ముస్లిం అండి. నా పేరు మీరా సాహెబ్ అండి. నేను ఒక చదువు లేకపోయినా సంఖ్య లేకపోయినా ఒక మామూలు మనిషి. ప్రజలందరికీ కూడా తెలుసండి. గ్రామాలలో, పల్లెలలో, జిల్లాలలో, రాష్ట్రాలలో అందరూ తెలిసింది కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ఇక్కడ దేనికంటే, ఇంత పెద్ద గ్రామంలో మాలేస్తున్నారు, మంచి చేస్తారు, చెడు చేస్తున్నారు, దేవుడి పెళ్ళి ఉగాది చేస్తున్నారు, భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ధనం ఉంది, ధాన్యం ఉంది, బంగారం ఉంది. భగవంతుడు మనని పుట్టించింది ఎందుకు? ఒకనాడు కాకపోయినా ఒకనాడు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మనం ఒకనాడైనా భగవంతుడు మనం చెప్పేది ఉంది, బాధ్యత. నేను పుట్టించా, నీకు పంపించా, నువ్వు ఏం చేసి వచ్చినావు అని అక్కడ ప్రశ్న అడుగుతాడండి. ఆ ప్రశ్నకు జవాబు ఏం చేయాలంటే, కొన్ని మనం మంచి పనులు చేయాలండి. గ్రామంలో మనం చేస్తే ఎవరన్నా ఒకరు దారికి వస్తారు, దారిలో పడతాయి, పనుల్లో పడతాయి, ఒకరికొకరు డెవలప్మెంట్ అవుతుందండి. నేను వాళ్ళని అందరికీ కలిసి, మన ఊళ్ళో గుడి లేదు, బడి లేదు, ఇప్పుడు మనం దేవాలయం కడదామని ఒక స్వామి మాలేసుకొని ఉన్నారు ఇక్కడ పెద్దలు, ఒక 45 మందిని. వాళ్ళ కాడికి పోయి తెల్లారుదామన్నా మందలిచ్చా, ఇట్లా మీరు ఎన్నాళ్ళు చెట్ల కింద పందిరు వేసుకొని ఇట్లా టెంట్లు వేసుకొని చేసేది, మనకు ఆస్తులు లేవా, అంతస్తులు లేవా, ఇవాళ రేపు పెద్ద పెద్ద గుళ్ళు కట్టేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, భక్తులు ఉన్నారు అని నేను వాళ్ళని అడిగేటాలక వాళ్ళు కూడా అందరూ ఆలోచించారు. మౌనం పాటించి నిలబడరండి, మీరు మాలేసుకొని షిరిడి పోయిరండి, పోయి వచ్చినాక ఇదే పని మొదలు పెడదామని వాళ్ళు చెప్పి జరిగింది. వాళ్ళు షిరిడి పోయి వచ్చారండి. మళ్ళా నేను వాళ్ళు కలిసి ఇక్కడ మాట్లాడటం జరిగి, ఇక్కడ ఒక అన్నదమ్ములు, ముగ్గురు మనుషులు, నాయకుళ్ళు, ఒక కుటుంబం జాగా సుమారు 1000 గజం దాతిచ్చారండి. దాతిచ్చినాక దీన్ని పలానా రోజు ముగ్గు పోద్దామని అనుకోని మేమంతా సహకరించుకొని ముగ్గు పెట్టడం జరిగిందండి. జరిగినాక మనం ఈ పని ఆపొద్దు. మనం పట్టుదల ఉంటేనే ఏ పని చేయగలుగుతాం. పట్టుదల లేకపోతే మనం ఏ పని చేయలేము. ఒక మనిషి కానప్పుడు పట్టుదల ఉండాలా. ఏదైనా మీరు ఆలోచించండి. సోమవారపోతులు మనం కావద్దు, ఒక పని అవపడాలి ప్రజలకి అని నేను అనుకొని మా అంతా ముగ్గు పెట్టడం జరిగిందండి. జరిగినాక ఒక్కొక్క పని అనుకొని చేయటం ప్రజలందరూ సహకరించారు. నాకు నేను కూడా చేసే సాయం, నేను పనిచేసా, వాళ్ళు వచ్చారు, సహకరించారు. అందరూ ఒకళ్ళు ఆదా తీయటం, ఒకళ్ళు సిమెంట్ తీయటం, ఒకళ్ళు బిళ్ళలు తీయటం, ఒకళ్ళు ఆంబోతి తీయటం, ఒక కుటుంబం గ్రానైట్ రాయిచ్చిండు, ప్రజలు మనకి ఉసిగిచ్చారు, డబ్బులు ఇచ్చారు. దాన్ని పని మొదలు పెట్టకుండా ఆపకుండా జరగడం చేయడం ఒక సుమారు 5 నెలలు అయిందండి. ఇది 5 నెలల తర్వాత అయినాక మళ్ళా మేము ఆగినాక పలానా టైంలో గుడి శంకులు ఓపెనింగ్ చేయాలి మనం ఏంటి అని మళ్ళీ వాళ్ళు వెంటబడి మళ్ళీ చేయడానికి వాళ్ళందరూ సహకరించి పలానా రోజు అనుకొని ఈ గుడికి రంగులేయటం చేయటం చెందటం
దీనికి ఒక టైం పెట్టుకొని మేము దీన్ని ఏనుగలు ఇవన్నీ బొమ్మలన్నీ చేసినవండి. చాలా మంచిగా ఆ రోజు కూడా చాలా మంది కూడా వచ్చారు ప్రజలు. ఈ గుడికి వచ్చినట్టు కూడా ఎవరు రాలేదు. ఈ గుడికి వచ్చిన తర్వాత చేసిన చూసి అన్ని ఊళ్ళల్లో మనం కూడా ఎందుకు కట్టకూడదు, ఏంటి ఒక ముస్లిమై కట్టిండు, మన హిందువులు అసలు గుడి మంది ఆయనది కాదు, ఎందుకు ఆయనకు నెత్తురేరేనా మన పాల అని అనుకొని అందరూ ఎక్కడ ఎవరు సహకరించుకొని గుళ్ళు మొదలు పెట్టుకోనండి బ్రహ్మాండంగా కట్టుకొని ఓపెనింగ్లు కూడా చేసుకోనండి. ఈ గుడి వల్ల సుమారు ఒక 60 గుళ్ళు కట్టారండి. మేము చెప్పేది అబద్ధం కాదు. మీరు చూసినంతే ఉండాలా, చెందినంతే ఉండాలా, మీరు పైన అంతే ఉండాలండి. ఇదండి, ఇది అబద్ధం అయితే లేదు. మీ స్ఫూర్తితోటి చాలా ఊళ్ళు కూడా ఈ దేవాలయాన్ని టెంపుల్స్ కట్టడం ప్రారంభించారు. ప్రతి ఒక్కళ్ళండి, మేము చెప్పడమే కాదు, మీరు చూసుకున్నంతే ఉండాలండి. ప్రతి ఒక్క గ్రామాలు 2 కట్టారండి. వాళ్ళ వర్గాలు పడి మంచితనం కూడా 1 కట్టుకున్నారు, తాళగుణాలు 4 కట్టుకున్నారండి. వాళ్ళు పడక ఇట్లా జరుగుతున్నాయండి. అందరూ చాలా మందిని ఆనందపడి మీయాలను వస్తారు, ఫోటోలు తీసుకున్నారు, టీవీలకు ఇస్తారు, సెల్లుకి ఇస్తారు. మొన్న హైదరాబాద్ నుంచి కూడా ఎవరు వచ్చారు, వాళ్ళ పేరేంటో మేడం గారు, మన మోడీ కూడా, కేసీఆర్ కూడా, ఇతర రాష్ట్రాలు కూడా పేపర్లు పంపించారండి. మనకు దన్నుదాను లేకపోయినా ప్రజలందరూ మంచిగా ఉండాలా, గ్రామాలు అందరూ ఒక బాట మీద ఉండాలా, అన్ని కులాలు అంతా ఒకటే అని. నేను ఒక ముస్లిం అని కూడా అహంకారం లేకుండా ప్రజలలో నేను కలిసి వచ్చి వాళ్ళ కడుపులలో నిద్రపోయి గ్రామాన్ని కాపాడుకుంటా. నేను 2వ సారి సర్పంచ్ అండి. ప్రజలందరూ మంచిగా ఉన్నారండి నాకు దీనివలన. అంటే షేక్ మీరా సాహిబ్ గారు ఇప్పుడు 2 సార్లు మీరు సర్పంచ్గా, అంటే ఈ బూడిదంపాడు గ్రామానికి సర్పంచ్గా, పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మీకు సహకరించిన గ్రామస్తులు కానీ, ఈ స్థలం ఇచ్చిన 3 అన్నదమ్ములు అన్నారు కదా, వారి గురించి చెప్పండి సార్. వాళ్ళ అన్నదమ్ములు అండి, పెద్ద ఆయన పేరు హల్లా, పెద్ద ఆయన పేరు పిచ్చా అండి, ఆయన చనిపోయిండండి. తర్వాత హల్లా అండి, నందా, రామ్ సింగ్ అండి, వీళ్ళు 3 అన్నదమ్ములు ఇచ్చారండి ఇష్టపడి. చాలా సంతోషంగా వాళ్ళు కూడా ఇంకా కొంత సాయం కూడా చేశారండి మాకు, జాగే కాక. ఇక్కడ నాయకులు కూడా మాకు మంచి పని చేస్తున్నారు. అందరూ మా అన్నదమ్ములు వాళ్ళు కలిసి వెళ్తూ ఉంటామండి. గ్రామంలో కూడా గుడి కట్టారు, మేము అక్కడ కూడా పోతామండి, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. మంచిగా ఉందండి ఇక్కడ. 22వ తారీఖున అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది రాముడికి. దీనివల్ల అంటే ఈ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజున మీ ఊళ్ళో ఈ దేవాలయంలో ఏమన్నా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారా? మొన్న మా కాడికి వచ్చారండి దేవాలయం వాళ్ళు అందరూ, ఒక కారులో అయ్యగారులు ప్రతి గ్రామానికి తలమరాలు ఇచ్చి పలానా అయోధ్య రాజు ఆ రోజు అక్కడ జరుగుతుంది, ప్రతి గ్రామంలో కూడా ప్రతి గుళ్ళో కూడా జరగాల అని చెప్పిపోయారండి. అదే ప్రకారంగా మేము కూడా ఎంతమంది వచ్చినా వెనక్కి రాకుండా వాళ్ళ పేరు మీద మేము దానం చేస్తామండి, భోజనాలు వడ్డిస్తామండి, బంగారం అనగా ఎవరు వచ్చినా కానివ్వండి అన్నదానం చేస్తామండి. 22వ తారీఖు మేము కరెక్ట్ గా అయోధ్య. ఈ పాటికి వంటలు కూడా ఉడికే ఉంటాయండి, ఈ పాటికి బ్రహ్మాండం వడ్డిస్తామండి, ఎవరు వచ్చినా కాదని కూడా పెడతామండి మేము. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే రాములు వారి, సీతమ్మ వారి ఈ విగ్రహాలు, లక్ష్మణ వారి విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ విగ్రహాలు ఎక్కడ తయారు చేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మేము కొన్ని మన ఖమ్మంలో దాటం జరిగిందండి, కొన్ని విజయవాడ తెచ్చినామండి, మరి ఇంకేదో ఊరు తెచ్చినామండి. కొన్ని అన్ని విగ్రహాలు చూసి మన విగ్రహాలు కూడా భద్రదళం వారి ఉండాలని చూసి కూడా అలానే ఉన్నాయి, అలానే భద్రదళం విగ్రహాలేనండి చూసి తెచ్చామండి కావాలని పట్టుదలగా. ఆలుగడ్డ కూడా పోదాం అనుకున్నాం, రాను పోను ఖర్చులు పెరుగుతాయి, మన డబ్బులు ఏదైనా మిగులుతో దేనికైనా పనికి వస్తాయి, అక్కడ పోయినా ఇంత లుక్ ఉండదు అని కూడా చెప్పి మేము మా ఆత్మలు అనుకుని తెచ్చామండి కోరిక. షేక్ మీరా సాహిబ్ గారు చెప్పండి, ఇప్పుడు మీరు ఈ దేవాలయం కోసం సొంతంగా నిధులు ఖర్చు పెట్టారని తెలిసింది, అదే విధంగా ప్రజలు కూడా విరాళాలు ఇచ్చారని తెలిసింది. మీరు సొంతంగా ఎంత పెట్టారు, ప్రజలు ఎలా విరాళాలు? మా బాబు కూడా 3వ బాబు కూడా 7 లక్షలు ఇచ్చిందా అండి, ఇస్తామని కాగితం రాసినండి. బాబు నువ్వు మర్చిపో, దాని గురించి అడగబోకు, నేను పెట్టా, మన 10 లక్షలైనాయి, మనం ఎవరు జోలిపోవద్దు, అందరితో కలిసి వెళ్తూ ఉందామని 10 పెట్టిన 10 లక్షల చందాలు కూడా ఇచ్చారండి జనాలు. సొంతంగా 10 లక్షలు పెట్టారు, మొత్తం 50 అయింది జాగాక. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, మీరు ఇందా చెప్పారు, అవి కూడా సహకరిస్తామండి. ఇప్పుడు అక్కడ ఆంజనేయుడి బొమ్మ పెట్టాలా, అక్కడ ఆర్చి పెట్టాలా, ఈ భూమి కూడా కొనేది ఉందండి. మేము అదే ఆలోచన ఉన్నాం, ప్రతిరోజు ఒక అందరి ఇంటింటికి కూడా చెప్తున్నాం, ఆలోచిస్తున్నాం, ఇది కూడా అయిపోతుంది 10 రోజుల్లో. ఇప్పుడు ప్రజల సహకారంతో, వాళ్ళ ఐక్యమత్యంతో మీరు నడిపించే నాయకుడు, మీరు తొలి అడుగు వేశారు ఈ రామాలయ నిర్మాణానికి. ఇంకా భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు? మేము బతుకుంటా అండి, ఇంకా డెవలప్ అయితే ఒకవేళ జరిగిపోయినా కానివ్వండి, ఆ రోజుల్లో భక్తులందరూ లేడు, ఇంకా మంచిగా జరిగిందండి. నేను చనిపోయినా ఆగేది లేదండి ఇది. నేను ఇందాక వస్తుంటే టెంపుల్ కి ఈ రైట్ సైడ్ నా సేవాలాల్ గారి విగ్రహం ఉంది. ఆ విగ్రహం పెట్టాలని ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఎందుకంటే గిరిజనులకి దేవుడు కదా ఆయన. అది నేను ప్రజలకు కూడా చెప్పలేదు, కావాలని అడగండి.
నాకు ఒక ఆలోచన వచ్చేసింది. నాకు సన్నిధులు ఎక్కడెక్కడ తీసుకుపోతారు, సన్నిధంగా నా జేబులో రూపాయి ఖర్చు పెట్టినారు, నన్ను ఎక్కడికి పిలుతారు. ఈ మధ్యన అమెరికా కూడా పోదామని నా పేరు రాపించి నేను రాను, సుమారు నెల పట్టింది, నాకు 4 రోజుల్లో గ్రామాల పనులు అయిపోతాయి, నేను రానని చెప్పానండి. ఆ టికెట్ కూడా క్యాన్సిల్ చేశానండి. నేను అక్కడక్కడ చూస్తున్నా కాబట్టి ఇలా తెలియదు, శివలాలు మనకు కావాలని తీసుకొచ్చి పెట్టానండి, అడగండి వీళ్ళని, వాళ్ళకు కూడా తెలియదండి. అందుకని మీ ఆలోచనతోటే సేవలాల్ గారి విగ్రహాన్ని పెట్టారు. చూడండి, ఇక్కడ ఇప్పుడు చూస్తుంటే హోమానికి జరిపించే నిర్మాణం కూడా చేస్తున్నట్టుగా తోస్తోంది. ఇంకేంటి నిర్మాణాలు ఇలా చేస్తున్నారు మీరు? మేము అనుకునేది ఏంటంటే జాగ ఒకటి అయిపోయినాక, ఆర్చి ఆంజనేయుడు అయిపోయినాక చెట్లు వేయాలండి, పూల చెట్లు కనుక బంగారం వాళ్ళ సంవత్సరాలలో గుడే మార్పులు చేద్దామని ఉందండి మనసులో మాకు. షేక్ మీరా సాహిబ్ గారు, ఈ గుడి ఎప్పుడు లాంఛనంగా ప్రారంభమైంది? మేము స్టార్ట్ చేసినకండి పని పూర్తిగా 6 నెలలు అయిపోయినా, కొద్ది పనులు ఉన్నాయండి, ఆపిన ఒక 10 నెలలు ఆపినాం. మళ్ళా స్టార్ట్ చేసి అన్ని చేసుకొని మళ్ళీ 2022లో స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా చేస్తున్నాడు. దీనికి అయ్యగారు కూడా మాట్లాడినా వస్తుండు, ఎప్పుడు వచ్చినా వచ్చిపోతాడు, పూజ చేస్తుండు. కొన్ని పెళ్లిళ్ళు కూడా చేసామండి దీంట్లో, ప్రేమించుకున్న పెళ్లిళ్ళు, వాళ్ళు ఎందుకు అన్యాయం చేయాలా అని 5 పెళ్లిళ్ళు కూడా చేసామండి. వాళ్ళు కూడా బంగారం అనుకుంటానండి. ఆ సీతారాములు వారిని దీవించారు, వాళ్ళు దీవించబట్టగా మనం చేసేగలిగింది. అది మన నల్ల ఏమైందండి, ఒక భగవంతుడు ఏంది, శివైనా కుట్టదు, శివ అగ్నివాళ్ళేంది, దాన్ని అంటుకుంటే శివ వచ్చిందండి. యాక్చువల్ గా మీరు ముస్లిం అయింది కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ దేవాలయం నిర్మించడం ఒక ఎత్తు అయితే, మీరు ప్రజల్లో కూడా ఇది అన్ని మతాల సారాంశం ఒకటే, అల్లా ఒకటే, రాముడు ఒకటే, ఇలాగా చెప్పడం జరుగుతుందా? అది మీరు అన్నట్టుగా వాస్తవం. నాకు కూడా అడిగారు, మరి ముస్లిం కూడా నాకు కొంచెం బ్రేక్ వేశారు. ఆ బ్రేకులు కూడా నేను తట్టుకొని, ఆ బ్రేకులు కూడా నేను వదిలిపెట్టేసి, ఒక్కసారి సడన్ గా బ్రేక్ వేస్తే బండి పడిపోయింది, మనిషి పడిపోతాడు అని ఎవరికి ఉండేది వాళ్ళకి ఉండదు. మీరు ఎక్కువ తక్కువ మాట్లాడవద్దు, అందరు దేవుడు ఒక్కడే. ఏదో మన ముస్లిము, తెలుగోళ్ళు, ముతరాసోళ్ళు, లంబాడోళ్ళు, మాలోళ్ళు, మంగళోళ్ళు, చాకల వాళ్ళని కులాలు పెట్టుకున్నాం. కుమ్మరాయన మట్టితో బొమ్మలు 2 చేసిండు, ఆ 2 తయారైనకనే ఈ కుల మతాలు తయారైనాయండి. ఎందరో పెద్దోళ్ళు చెప్తుంటే నేను వినడం జరిగింది, నేను ఇన్ని మీకు చెప్పడం జరిగిందండి. ఒకటే కులం, అది మనిషి కులం, ఒకటే మతం, అది మానవత్వం అని మీరు చెప్పగానే చెప్తున్నారు. గ్రామాల్లో కానీ మీ జీవిత నేపథ్యం చూసుకుంటే కరెక్ట్ గా ఇక్కడికి వచ్చే ముందు మేము గమనించింది ఏంటంటే, ఈ ముస్లిం సోదరుడు ఈ హిందూ దేవాలయం నిర్మించడం ఒక ఎత్తు అయితే, వీరిల్లు కరెక్ట్ గా ఒక చర్చి పక్కన ఉందండి. అంటే అన్ని మతాల సారాంశం ఒకటే అని ఆయన జీవితం గాని, ఆయన మార్గదర్శనం గాని చెప్పకనే చెబుతోంది. వీరిల్లు ఒక చర్చి పక్కన ఉండడం మేము చూసామండి. మీ ఇంటర్వ్యూ ఫోన్ చేశారు, నేను గుడి ముందు నుంచి వెళ్తాను, అది కూడా విశేషంగా అనిపించింది. ఎందుకంటే అన్ని మతాల సారాంశం ఒకటే అని మీరు చెప్తున్నారు, ఇటు హిందూ దేవాలయం నిర్మించారు, మీ ఇల్లేమో ఆ చర్చి పక్కన ఉండడం ఒక విశేషం. ఈ విధంగా మీరు ప్రజల్లో చాలా అంటే సోదరత్వాన్ని, ఒక మతాలన్నీ ఒకటే అని చెప్పకనే చెప్తున్నారు కదా, మీరు ఈ ప్రజల్ని ఇంకే విధంగా మీరు వాళ్ళని నడిపించబోతున్నారు భవిష్యత్తులో? ఇండియా వాళ్ళు చెప్పగలుగుతాం, ఒకళ్ళు నేర్చుకున్నాడు వాడిని కూడా ఒక పాఠం చెప్పినట్టు చెప్పి దారి తెచ్చి మార్గాన్ని డెవలప్మెంట్ లో చేద్దామని ఆలోచన నాకు ఉందండి. ఎన్న వాడికి ఎవరి కర్మకు వాడే పాచుతాడండి. ఈ విధంగా మీ జీవితం అన్ని మతాలని ఒకటే అని చెప్పడం ఒక ఎత్తు అయితే, మనిషిని మనిషిగా చూడండి అంటే ఇప్పుడు అందశ్రీ గారు రాశారుగా, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని చెప్పేసి, మానవత్వం పరిమళించే వాళ్ళ కోసం మీరు స్వాగతం చెప్తున్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో పెద్ద ఎత్తున రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. దాని మీద మీ స్పందన ఏమిటి? దాన్ని మించింది ఏం లేదండి. వాళ్ళ తర్వాత మనంతా అందరూ మన వాళ్ళ పిల్లలు ఉండి పెద్ద వాళ్ళు మేధావులు పోయారు, పండితులు పోయారు, సుమారు గడ్డం రాలిపోయి మళ్ళా గడ్డం పండు పండిన వాళ్ళు కూడా చూసిన వాళ్ళు ఉన్నామండి మనం. కానీ కనీసం వాళ్ళ 10 మాటల్లో మనం ఒక్క మాటని గ్రహించుకొని ఆపుకొని వాడి గొప్పతనం అండి ఈ రోజులలో. అంటే అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజునే కూడా ఇక్కడ మీరు అన్నదానం నిర్వహిస్తున్నారు, బ్రహ్మాండం చేస్తున్నారు. ఈ అన్నదానానికి సహకరిస్తున్న వారు ఎవరు సార్? ఇక్కడ వాళ్ళు సహకరిస్తారు, మా నాయకులేనండి. మేము ఎవరు చందాలు అడగట్లేదండి, మా నాయకులే. మీకు ఈ కమిటీ ద్వారానే మీరు ఆ మాట నాకు చెప్పపోయినా నాకు రాత్రి అయింది, నాకు చాలా సంతోషం అన్న చేస్తే మంచిది, దీన్ని మించింది లేదని కూడా చెప్పాను నేను. కొంతమందికి ఆయన చెప్పపోయినా ఎరకై ఉండవచ్చు. ఈ రామాలయంలో ప్రతిరోజు నిత్య కైంకర్యాలు అంటాయి కదా, పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇదండి ఒక ముస్లిం సోదరుడు అయ్యండి కూడా షేక్ మీరా సాహిబ్ గారు తన సొంత నిధులు 25 లక్షలు ఖర్చు పెట్టి, అదేవిధంగా ప్రజల విరాళాలు 25 లక్షలు, మరో 25 లక్షలు సేకరించి ఈ గుడిని కట్టారు. ఇంకా డెవలప్ చేయబోతున్నారు. చాలా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కానీ, ఆర్చిని కానీ నిర్మించామని, అదేవిధంగా ఇక్కడ పచ్చని చెట్లని నాటిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఒక ముస్లిం సోదరుడు అయ్యండి కూడా ఇలాంటి రామాలయాన్ని నిర్మించడం ఒక విశేషం. ఈ దేవాలయం నిర్మాణం ద్వారా మనందరం తెలుసుకోదగింది ఏంటంటే, అన్ని మతాల సారాంశం ఒకటే, అన్ని కులాలు ఒకటే. మనం ముందుగా మనుషులం, మానవత్వాన్ని పెంపొందించుకుంటూ
మానవత్వ పరిమళాలు వెదజల్లుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈయన జీవితం కానీ ఈయన పని కానీ మనకి చెప్పగానే చెబుతోంది. ఇందుకు మీకు ధన్యవాదాలు, సుమన్ టీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సౌభ్రాతృత్వాలు మరింతగా వెలుగొందాలని, ప్రజలందరూ ఒకటిగా అయోధ్య వైపు తరలి వెళ్ళాలని, ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజున జై శ్రీరామ్ అంటూ ముందుకు వెళ్ళాలని, అన్ని మతాలు ఒకటేనని మేము మనవి చేసుకుంటూ మరోసారి మరొక మంచి ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు.